మీ గురించి ప్రధానంగా చెప్పుకోవాలంటే మీ కేసు ఒకటి సెన్సేషన్ అయింది. జయలలిత గారిది సహజ మరణం కాదని కోర్టులో కేసేశారు మీరు. ఏమిటి ఆమెకి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? మీతో ఆమెకి ఉన్నటువంటి ఎలా ఉండేవాళ్ళు మీరు వెళ్ళి కలిసినప్పుడు? కానీ 2006లో వచ్చి తమిళనాడులో ప్రభుత్వం ఏం చేసిందంటే, తమిళనాడులో ఉండేవాళ్ళు తమిళ్లోనే చదువుకోవాలి అని చెప్పి 2006 నుంచి 10 సంవత్సరాల వరకు వెసులుబాటు ఇచ్చి 10 సంవత్సరాల పైన ఇంక ఉండదు అని చెప్పి 2016 వరకు ఒక చట్టాన్ని ఒకదాన్ని చేశారు. ఆ చట్టం ఏంటంటే నిర్బంధ భాష తమిళ బోధన చట్టం చేసినప్పుడు అది కరుణానిధి గారు చేశారు. ఆ చట్టం చేసిన తర్వాత దానిపైన మేము పోరాటాలు చేస్తూ ఉంటే ఆయన ఇంప్లిమెంటేషన్ చేయలే. అంటే 1వ తరగతి 2006లో చేసుకున్న వాళ్ళు 2016లో 10th క్లాస్ ఎగ్జామ్ వచ్చి తమిళ్లోనే రాయాలని రూల్ పెట్టాడు ఆయన. ఇంకా నుంచి ఎడ్యుకేషన్ అట్లా స్టార్ట్ అవుతుంది ఓకే అని చెప్పి పెట్టాడు. మేము గొడవలు చేస్తున్న తల్లికి అది పెద్ద ఆచరణలో చేయలే. చేయకుండా ఉన్నాడు. చేయకుండా ఉండే తల్లికి ఏంటంటే మేము అలాగే గొడవలు చేస్తున్నాం. రోసయ్య గారు గవర్నర్గా వచ్చారు. అంతకుముందు గవర్నర్లో ఉన్నప్పటికీ కూడా గవర్నర్ పాత్ర చాలా లిమిట్గా ఉంటుంది కాబట్టి ఇలా ప్రభుత్వ నిర్ణయాల్లో వేలు పెట్టేదానికి హక్కు ఉండదు, వాళ్ళకు కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి రోసయ్య గారు వచ్చినప్పుడు రోసయ్య గారితో చెప్పడం జరిగింది, సార్ మేము ఇక్కడ తమిళనాడులో 2 కోట్ల మంది ఉన్నాము, మేమేమో ముఖ్యమంత్రులకి రిప్రజెంట్ చేయలేకపోతున్నాము, వాళ్ళేమో మా మాట వినటం లేదు, మాకేమో పిల్లకాయలకేమో తెలుగు నేర్చుకోవాలని ఒక పిచ్చి, ఇక్కడ తెలుగు స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రాలో కూడా తమిళ్ స్కూల్స్ ఉన్నాయి, తెలంగాణలో కూడా తమిళ్ స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఇలా అక్కడ మనం ప్రోత్సహిస్తున్నాం భాషని, ఇక్కడ మాత్రం మన భాషని తీసేస్తున్నారు, చదువుకునే వెసులుబాటు లేకుండా చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏం చేద్దాము అని నన్ను అడిగాడు. ఏం లేదు సార్, మీరు జయలలితతో మేము రిప్రజెంటేషను, మేము ఆల్రెడీ జయలలితను ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇస్తామని అడిగినా ఎలక్షన్ అప్పుడే కలిసేవాళ్ళు. వాళ్ళు ఎలక్షన్ అప్పుడు మాతో ఫోటో దిగి తెలుగు వాళ్ళ సపోర్ట్ మాకుంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు అలాగా తెలుగు నాయకులకు అపాయింట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. సమస్య మీద తెలుగువారి సమస్యల మీద వచ్చి కలుస్తామంటే ఎప్పుడు కూడా వాళ్ళ అపాయింట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కాదు అక్కడ ప్రభుత్వాలు. ఇది వాళ్ళ ఎజెండా అనమాట, మీకేం సమస్యలు ఉన్నాయన్నట్టు ఉండేది. కాబట్టి మేమేం చేసామంటే రోసయ్య గారితో చెప్పాం, సార్ ప్రాబ్లం సార్, మీరు ఆమె తెలుగు వాళ్ళ పట్ల ప్రేమగా ఉంటుంది తెలుసు, అంతకుముందు ఆమె ఓఎస్డీగా ఉన్నాయన పిఎస్గా ఉన్నాయని కూడా రెడ్డి గారు చెప్పేవాడు, ఆమె తెలుగు అంటే ఇష్టము, తెలుగులో మాట్లాడుతుంటే చాలా ఇష్టంగా ఉంటుందని, కాబట్టి మీరు ఒక మాట చెప్పండి అంటే ఇమీడియట్గా రామ్మోహన్ రావు అని సీఎం సెక్రటరీకి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు డెలిగేషన్ రావాలనుకుంటున్నారు, ఆమెతో చెప్పి నేను చెప్పానండి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి అంటే 2 నెలల తర్వాత ఇచ్చింది అపాయింట్మెంట్ మాకు. గవర్నర్ చెప్పిన తర్వాత కూడా గవర్నర్ గారు చెప్పిన తర్వాత నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా, గవర్నర్ గారిని ఫాలో చేస్తున్నాను, సీఎం సెక్రటరీని ఫాలో చేస్తున్నాను. సార్ ఇస్తే బాగుంటుంది అంటే ఒకరోజు ఆమెకు ఖాళీ దొరికింది. ఆ ఖాళీ ఏంటంటే రాజ్యసభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆమె ఇంకా గవర్నమెంట్ యాక్టివిటీస్ ఉండవు కాబట్టి శాసనసభ సెక్రటరియట్ ఒకే దగ్గర ఉంటాయి, అక్కడ కింద శాసనసభ పైన, శాసనసభలో ఓటేసి పైకి వచ్చి కూర్చునే టైంలో మాకు ఇచ్చింది టైం. ఇచ్చినప్పుడు అంతా తెలుగులోనే మాట్లాడింది. నేను తెలుగు, మాది నెల్లూరు, నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నాను, మా మామలంతా అక్కడ ఉన్నారు, మా అమ్మ అన్నలు వాళ్ళంతా అక్కడ నెల్లూరులో ఉన్నారు, రంగనాయకులపేటలో ఉన్నారు అని ఆ విధంగా చెప్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అప్పుడు మనం ఏం చేసామంటే ఈ తెలుగు వాళ్ళ సమస్యలు అంటూ ఏమున్నాయంటే ఎడ్యుకేషన్ సమస్యే. భారతదేశంలో చట్టాలు ఎలా ఉంటాయంటే ఎవరు ఏ భాషలో చదువుకోవాలనుకుంటే పిల్లలు ఆ భాషలో డిమాండ్ చేస్తే చదువుకోవాలని ఒక చట్టం ఉంది రాజ్యాంగంలో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటారు దాన్ని. ఆ చట్టానికి విరుద్ధంగా అక్కడ నడుచుకుంటూ ఉంటారు. కోర్టుల మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా చట్టాలు ఈ కోర్టుకి విరుద్ధంగా జరుగుతుందని అంటే జరపాల్సింది కోర్టు ఉత్తర్వులని ఆచరణలో పెట్టాల్సింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ పెట్టదు.
ఇలాంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు చెప్తే ఈ మొత్తం అందరినీ చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ కూర్చోబెట్టింది మా ముందు. అడ్మినిస్ట్రేటర్ అంటే ఆ రకంగా ఉంటుందన్నమాట. మేము ఒక డెలిగేషన్ ఒక 15 మంది పోయాం, అందరం పరిచయాలు చేసుకున్నాం, కూర్చున్నాం, ఎదురు కూర్చోబెట్టుకుంది. అసలు ఏంటి మీ సమస్యలు అని అడిగింది. ఇదేనమ్మా ఈ చదువుకునే సమస్యలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు 2016లో వాళ్ళేమో తెలుగులోనే చదువుకుంటున్నారు, 2016లో మీరు ఖచ్చితంగా వాళ్ళు చదవని భాషలో పరీక్ష రాయమంటున్నారు. చదవని భాషలో పరీక్ష రాయమంటే ఎలా రాస్తారు? అప్పుడు వరకు తమిళ్ కంపల్సరీ తమిళ్ అన్నప్పుడు తమిళ ఉపాధ్యాయుల్ని నియమించాలి కదా, నియమించాల. తెలుగు ఉపాధ్యాయులు తెలుగు నేర్పించారు, నియమించలేదు. ఈ విధమైన సమస్య ఉందమ్మా ఈ రాష్ట్రంలో అని తెలియజేయడం జరిగింది. తెలిసి అదేముంది చేయొచ్చు కదా, అది కదా, ఇది కదా అని చెప్పి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దీని గురించి ఒక నోట్ పెట్టండి నాకు అని, ఇది కరెక్ట్ కాదు కదా అది ఇది అని చెప్పింది. చాలా సంతోషంగా మమ్మల్ని అందరినీ తెలుగులో మాట్లాడి అందరికీ బాగా చెప్పి పంపించింది. అప్పుడు మనం ఏం చేసామంటే, ఓహో జయలలిత గారు మనకి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి మన తెలుగు వాళ్ళ సమస్యలు తీరుస్తానన్నది కదా, తీరుస్తానన్నది కాబట్టి అప్పటి నుంచి ఆమె ప్రోగ్రాములు కానీ ఆమె యొక్క ఆమె ఏదైనా సంక్షేమ పథకం మొదలైతే ఆమెకు పూర్తి మద్దతు తెలిపి, ఆమె ఎక్కడన్నా ఎలక్షన్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన బై ఎలక్షన్లలో ఎక్కడన్నా కండక్ట్ చేస్తుంటే అక్కడ పోయి తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతంలో ప్రచారాలు చేసి అవి చేసి ఆమెతో కొంచెం క్లోజ్నెస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా పరిచయంగా ఉండేదన్నమాట. మనం అంటే ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఛానల్లో జయా టీవీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో రావాలంటేనే పెద్ద అగమకు వచ్చారనమాట. వాళ్ళకి సంబంధించిన న్యూస్ పేపర్ ఒకటి ఉంటుంది, నమదు ఎంజీఆర్ అని. ఈ న్యూస్ పేపర్లలో ప్రింట్ అయిన తర్వాత ఆమెకు చూపించాలన్నమాట ఏమేమి ఉంటుందని. అలాంటిది కొంచెం రూల్స్ ఉంటాయి అన్నమాట. జయలలిత గారు పక్కన నేను జయలలిత గారు పక్కన తీసుకున్న ఫోటో దాంట్లో ఎవడు వేయడు, దినతంతిలో వేయడు, ఎవరు వేయరు. అలాంటిది ఆమె పేపర్లోనే నా ఫోటో నేను ఇస్తే వేసిన సందర్భాన్ని బట్టి మనకి కొంచెం ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఇతరత్ర ఎక్కడన్నా పోతే ఆ మర్యాద ఆ తెలుగు వాళ్ళ సమస్యల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడెక్కడ తీర్చడం జరిగింది. తెలుగు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మనం ముందుండి తీర్చడం జరిగింది. ఏది వడివేలు వచ్చి కృష్ణదేవరాయల సినిమా అప్పుడు భారతరాజా వాళ్ళందరూ తెలుగు వాళ్ళ గురించి మాట్లాడినా మేము వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళినా, అదేవిధంగా శోభన్ బాబు స్టాచ్యూ పగలగొట్టేదానికి కొంతమంది వచ్చినా మాకే సపోర్ట్ చేసింది. శోభన్ బాబు స్టాచ్యూ, ఎల్టీటీ ప్రభాకర్ స్టాచ్యూ ఒక ఊర్లో పెడితే అది జయలలిత కొట్టించిందని, ఇక్కడ శోభన్ బాబుకి జయలలితకి సంబంధం ఉంది కాబట్టి ఆ స్టాచ్యూ పగలు కొట్టేదానికి అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలు వస్తే మేము అక్కడ పోయి అడ్డుకోవడం జరిగితే మాకే సపోర్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి అంతా చేయడం జరిగింది. ఇలాంటి ఒక వ్యవస్థ నడిచేటప్పుడు మా పని అయితే కాల. 2016లో ఎలక్షన్లు వచ్చినాయి, 2016 దాకా ఎదురు చూసాం. పని అవుతుంది, కాగితాలు పంపిస్తున్నాం, అవి పంపిస్తున్నాం, ఆ సెక్రటరీ తీరిపోతున్నాం, ఈ సెక్రటరీ తీరిపోతున్నాం, అంతా చేస్తున్నాం. దీనికి ఈ సమస్య తీరకుండా ఉండేదానికి ప్రధానమైన కారణం శశికళ ఏం చెప్పిందంటే, ఇది కరుణానిధి తెచ్చిన చట్టం కదా, మీరు వచ్చి కన్నడ వాళ్ళు, కన్నడ తెలుగు మిక్స్ కదా, జయలలిత గారు మిక్స్ కదా, నువ్వు ఇప్పుడు చేస్తే అతను ఈ ఎలక్షన్ ఎజెండాలో ఇతను వచ్చి ఆమె వచ్చి తమిళకు వ్యతిరేకము అనే నినాదం ఇస్తాడు, ఇది చెయ్యొద్దని చెప్పి శశికళ చెప్పింది. చెప్పిన తర్వాత మాకు ఏ విధమైన రెస్పాన్సు, అప్పటి వరకు మాతో చాలా మేము ఏం కావాలన్నా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళడమే పెద్ద గొప్ప. మనలాగా కాదు, ఇక్కడ ముఖ్యమంత్రులు కావాలంటే నేను ప్రధానమంత్రులను కూడా చాలామందిని కలుసున్నా ఈ తెలుగు సమస్యల మీద, వాటి మీద ప్రధానమంత్రినైనా కలుసున్నా కానీ జయలలిత కలవడం చాలా కష్టం. ఇక్కడ కేసీఆర్ ఎవరిని కలిసేవాడు కాదు కదా, అదేవిధంగా అక్కడ జయలలితను కలిసేదానికి అకేషనే లేదనమాట. ఏదన్నా ఒక అకేషన్ ఉంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు అక్కడ. మనకి కాళ్ళ మీద పడాలంటే కొంచెం మనం ఎందుకు పడాలా, మనమే బెనిఫిట్స్ కాదు కదా, మన మీద సమాజం కోసం పనిచేస్తున్నాం కదా, మనం ఎందుకు పడాలా అనే స్కీమ్లో ఉన్నాం అన్నమాట. మన గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవి ఇవి తీసుకోవడం జరిగింది. మనం నేరుగా ఫస్ట్ గేట్ అని ఒకటి ఉంటుంది స్టార్టింగ్,
ఫస్ట్ గేట్ నుంచి లాస్ట్ గేట్ వరకు ఫలానా ఆయన వస్తున్నాడు అంటే వాకీ టాకీలో ఎన్ని గేట్లు ఉంటాయి అసలు జయలలిత ఇంటిగా? ఒక 7-8 ఉంటాయి గేట్లు. అబ్బా. ఇంటి ముందు వరకు వాళ్ళు వాకీ టాకీలో చెప్పుకొని మనకి ఫ్రీ వచ్చేది వెహికల్ ఫ్రీగా నేరుగా అక్కడ దాకా. ఎమ్మెల్యేలకు కూడా ఆ ఛాన్స్ లేదనమాట. అలాంటి వ్యవస్థ ఉన్న రోజుల్లో ఆమె ఆ విధంగా తెలుగు వాళ్ళకి అన్యాయం చేసింది కాబట్టి నేను ఆమెకు అగెనెస్ట్గా ఆమె నిలబడిన ఎమ్మెల్యే నేను గెలుస్తానని కాదు, నా యొక్క నిరసనని ఆమె వచ్చి తెలుగు వాళ్ళకి అన్యాయం చేసింది ఇది అందరికి తెలియాలా అనే ఒక ఉద్దేశంతో ఆమె నిలబడితే ఆర్కే నగర్ దగ్గర నేను నిలబడి దాన్ని స్లోగన్ ఇచ్చి అప్పటి వరకు వచ్చి ఎన్డీటీవీ టైమ్స్లో అట్లాంటి వాళ్ళందరూ కూడా నా ఇంటర్వ్యూలు వేసేవాళ్ళు. జయలలిత అరెస్ట్ అప్పుడు వివిధ ఆలయాల్లో పూజలు అవి జరిపించి ఆమె అరెస్ట్ కాకుండా ఆమె బెయిల్ రావాలని అదంతా చేసినప్పుడు ఈ ఇంటర్వ్యూ అంటే మెడ్రాస్కి వస్తే నా దగ్గర తీసేవాళ్ళు. అలాంటిది ఏంటంటే ఇది నేషనల్ ఐటమ్ అయిపోయింది. ఎవరైతే మొన్నటి వరకు ఆమె కోసం పూజ చేశాడో అతనే వ్యతిరేకంగా ఈరోజు నడుచుకుంటూ ప్రవర్తించాడు అని చెప్పి ఎప్పుడైతే అది అయిందో అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది, జయలలిత అయిపోయింది. సెప్టెంబర్లో ఆమెకు ఒళ్ళు బాగా లేకుండా హాస్పిటల్లో చేరింది. మనం కనుక్కుంటూ ఉన్నాం అనమాట. హాస్పిటల్ అంటే అపోలో హాస్పిటల్ అంటే తెలుగు వాళ్ళకి తెలిసిందే కదా, అక్కడ ఉండే వాళ్ళని మనం విచారిస్తూ ఉన్నాం. అంతకుముందు ఏం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉండగా ఈమెకి విషప్రయోగం జరుగుతుంది అని ఈమెకి ఒక నర్సు ఉండేదన్నమాట. ఈ ఇంజక్షన్లు ఇచ్చేదానికోసం ఆమెకు షుగర్ ఉందన్నమాట. ఆ షుగర్ టయానికి ఇంజక్షన్లు ఇచ్చేదానికి దీనికి ఒక నర్సు ఒక ఆమె ఉంటే ఆ నర్సు పోయి అక్కడ ఎవరితోనో చెప్పిందని నరేంద్ర మోడీ ఈమెకి చెప్పాడు. నీ పక్కనున్నోళ్లే నీకు అన్యాయం చేస్తున్నారు, నీకు విషప్రయోగం జరుగుతుంది అని చెప్తే అప్పుడు శశికళని ఇంట్లో నుంచి పంపించేసింది. కొన్ని రోజుల తర్వాత శశికళ వచ్చేసి వాళ్ళ భర్త వల్ల ఈ విధంగా చేశాను అనే ఒక ఉద్దేశంతో భర్తను వదిలేస్తాను నువ్వు నాకు కావాలని వచ్చింది. ఎంటర్ అయింది మళ్ళా వచ్చి ఎంటర్ అయింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ బేస్ చేసి ఈ స్లో పాయిజన్ ఇచ్చిన దానివల్ల జయలలిత చనిపోయింది అనేది ఒకటి ఉందన్నమాట జనంలో. ఆమె కాళ్ళు కట్ అయినాయి అని అప్పుడు మీరు చూసుంటారు కదా, కాళ్ళు కట్ అయిపోయినాయి, కాళ్ళు తీసేశారు, అవి తీసేశారు, ఇవి తీసేశారు అని అన్నారు కదా. అదిగాక బులెటిన్లు, అదేవిధంగా జనం ఎవరు ఆమెను చూడకుండా, ఇప్పుడు ఉపరాష్ట్రపతి వచ్చినా కూడా చూడకుండా ఊరికి ఆ కిటికీలో నుంచి చూసేసి వెళ్ళిపోయి బయటకు వచ్చేసి ఆమె హెల్త్ కండిషన్లు బులెటిన్లు ఇవన్నీ రాంగ్ అని మనకు తెలిసినప్పుడు ఇమీడియట్గా ఆమె చనిపోయింది డిసెంబర్ నెలలో. ఇమీడియట్గా సుప్రీంకోర్టును ఆశ్రయించి సిబిఐ దర్యాప్తు జరిపించాలి, లేదంటే కోర్టు కమిషన్ అన్న నియమించాలి అని మనం అడగడం జరిగింది. జరిగిన సందర్భాన్ని బట్టి ఆ తర్వాత రోజుల్లో కోర్టు కమిషన్ అనేది ఆర్ముగ స్వామి కమిషన్ అనే దాన్ని నియమించడం జరిగింది. అక్కడ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా, నాతో పాటు స్టాలిన్ కూడా ఇదే డిమాండ్ చేశాడు. ఆ రోజు స్టాలిన్ ప్రతిపక్షాల్లో ఉన్నాడు. అతను అడిగేది కరెక్టు, అతను అడిగింది కరెక్ట్ అని వివిధ రాజకీయ పార్టీలు, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా నాకే సపోర్ట్ చేసి దాని ప్రకారమే ఆర్ముగ స్వామి కమిషన్ అనేది వేశారు. రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తున్నారు, ఇంకా అది ఓపెన్ చేయలేదు. దాని వెనకాల ఉన్న పాత్రదారులు ఎవరు ఏంటని తెలిస్తే అప్పుడే అక్కడ ఉన్న తమిళనాడులో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక మనశ్శాంతి అనేది ఉంటుంది. ఏడీఎంకే అదేవిధంగా జయలలితను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఆమె హృదయాల్లో ఉన్న అందరి కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి మా ఉద్దేశం. ఆ దిశగా మేము ప్రయత్నిస్తున్నాం. జయలలిత ఎప్పటికి కూడా తెలుగు వాళ్ళ మనసులో ఉంటుంది, తెలుగు వాళ్ళతో బాగుండేది. ఆమె విధానాలు కానీ ఆమె వ్యవహారాలు కానీ అక్కడ ఉన్న రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. దేశంలో మనం ఎక్కడ ఈ రకమైన రాజకీయాలు చూస్తుంటే వ్యక్తి పూజ ఉంటుంది అన్నమాట ఎక్కువగా. జయలలిత వ్యాన్లో పోతుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడినోడు ఇక్కడ రోడ్లో సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. అలాంటి వ్యవస్థ నేను కేరళలో చూశాను. కేరళలో నేను కాంగ్రెస్లో పనిచేసేటప్పుడు కేరళలో ఇన్ఛార్జిగా ఉన్న చూశాను. కర్ణాటకలో చూశాను. ఎక్కడ కూడా ఇటువంటిది లేదు. ఈవెన్ ఇందిరాగాంధీని చూసినప్పుడు ఇందిరాగాంధీ కాళ్ళ మీద కొంతమంది ఎవరంటే బూటా సింగ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన అదేవిధంగా హనుమంతరావు గారు వీళ్ళు అంతా ఆమె కాళ్ళ మీద పడేవాళ్ళు ఆ కాలంలో. అంటే వీళ్ళకందరికీ లైఫ్ ఇచ్చింది కాబట్టి ఆమె. కాబట్టి ఏంటంటే ఆ వ్యవస్థని అప్పుడు చూసాం. ఆ తర్వాత రోజుల్లో రాజకీయాల్లో ఇట్లాంటి వ్యవస్థ లేకుండా ఉండేది. ఎందుకు
ఇప్పుడు తమిళనాడులో మాత్రం ఇప్పుడు స్టాలిన్ కాళ్ళ మీద ఎవరు పడరు కానీ ఓకే జయలలిత కాళ్ళ మీద మాత్రం పడేవాళ్ళు, దేవత అమ్మ అనేవాళ్ళు. ఓకే అలాగా ఆమె చరిత్ర ముగిసింది. ఆ పార్టీ అనేదానికి ఈరోజు ఈరోజు 30% ఓట్లు ఉన్నాయి. ఆ 30% ఓట్లు ఆ జయలలిత వల్లనే ఉన్నాయి. మొన్న ఓడిపోయినప్పటికీ 30% ఓట్లు ఉన్నాయి. 66 సీట్లు వచ్చినాయి. బీజేపీతో అలయన్స్లో పోతే 66 సీట్లు దాకా ఉన్నాయి. రేపు పొద్దున పెరగచ్చు. ఈ అందరు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. గుడ్ అడ్మినిస్ట్రేటెడ్ పార్టీ అనమాట. అట్టని చెప్పి డిఎంకే మంచి అడ్మినిస్ట్రేషన్ పార్టీ కాదనేది కాదు. వాళ్ళ ప్రజా సమస్యలే వాళ్ళ ధ్యేయంగా ఉంటాయి. కానీ అవినీతులు ఇవన్నీ పెద్ద ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెద్ద ఎక్కువ ఉండదు అక్కడ. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ అవినీతి ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. ఎమ్మెల్యే కావాల్సిన 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోతారు. మన దగ్గర 100 కోట్లు అట్లా ఆ స్కీమ్ లేదనమాట. కాబట్టి ఏంటంటే తమిళనాడు అదేవిధంగా కేరళ రాజకీయాలకి ఏంటంటే కొంచెం అవేర్నెస్ ఉంటుంది ఓటర్కి. అవేర్నెస్ ప్రకారం ఇప్పుడు విజయ్ రాజకీయాల పైకి వస్తాడా లేదా అని అయితే చెప్పలేం. ఇప్పుడు రజనీకాంతే మానుకున్నాడు. రజనీకాంత్ లాంటి వ్యక్తే మానుకున్నాడు రాజకీయ పార్టీ పెడతానని. అలాంటప్పుడు ఏంటంటే విజయ్ని కూడా ఎలా స్వీకరిస్తారనేది చూడాలి. కులాల పార్టీలు కులాల పరంగా ఓటింగ్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఎఫెక్ట్ అయితే ఇతను ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.